ఫస్ట్ పొద్దున్నే అసలు ఫస్ట్ కాలు సాయి కిరణ్దే. నాకు సాయి కిరణ్ ఫోన్ చేసి, అక్క మాకు జేసీబీ కావాలి, గోడలు పడిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు, బాగా ఫుల్గా వాటర్ వచ్చినాయి, కొంచెం జేసీబీ పంపించండి అక్క. నిన్న చెప్పాను నేను, పంపించలేదంటే నేను ఈరోజు పంపిస్తాను, నిన్న పండగ కదా అందుకే పంపించలేదు, ఈరోజు నేను పంపిస్తానన్నా. వెంటనే జేసీబీ సాయికి పంపించడం జరిగింది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏఎంసీకి ఫోన్ చేసి పంపించమని చెప్పడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక పావుగంట తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగాను, పంపించారా లేదా అని. ఏఎంసీకి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను. అడిగితే పంపించానండి, నేను కూడా వెళ్తున్నాను, పంపించాను అని చెప్పాను. సాయి చేస్తేనే నేను జేసీబీ పంపించడం జరిగింది. సరే, అది తర్వాత విషయం. ఆయన చేస్తే వచ్చింది లేనిది అవన్నీ తర్వాత విషయం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. అంతేగాని నా డివిజను నాది మన రాసి పెట్టుకున్నామా, ఈరోజు నువ్వు ఉంటావు, తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు. అది చాలా ఈ సంఘటన అనేది చాలా అసహ్యమైన సంఘటన. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వరదొచ్చి కొట్టుకుపోతుంటే కార్పొరేటర్ వచ్చే పట్టుకోవాలి, లేకపోతే మేయర్ వచ్చే దీన్ని చూడాలి, కమిషనర్ వచ్చే దీన్ని చూడాలి అనేదన్నా ఉంటుందా? రూల్ ఏమన్నా కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే పని చేయవచ్చు. పని చేసిన దానికి నిజంగా ఆయనని నిజంగా సీనియర్ కార్పొరేటర్, మాజీ సీనియర్ కార్పొరేటర్ అయితే సాయిని మెచ్చుకోవాలి. మంచి పని చేసావు, లేకపోతే ఆ గోడ పడిపోయేదో లేకపోతే ఆ ఇల్లు పడిపోయేదో మంచి పని చేసావని చెప్పి పార్టీలకు అతీతంగా అతను పనిచేస్తున్నాడు. పార్టీలకు అతీతంగా అతను మెచ్చుకోవాలి. దానికి పోయి పోయి అతన్ని నేను కార్పొరేటర్ని నువ్వు ఎట్లా పనిచేస్తావని అతన్ని కొట్టడము, దుర్భాషలాడటం అనేది చాలా అసహ్యకరమైన విషయం. ఇది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. దీనికి మేమందరం కూడా సాయికి సపోర్ట్గా ఉంటాం, అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టపరంగా అది ఏం జరగాలో అది చేస్తారు. కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ ఇంకొకసారి మన కార్పొరేషన్లో ఖమ్మం నగరంలో ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజలకి ఏం జరిగిందో తెలియటానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా సాయికి అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ డివిజన్లో పనిచేస్తున్నారు. మీరు వదిలేస్తే పనిచేస్తున్నారు. మీరు వచ్చి చెయ్యండి పని. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు కూడా చేయండి. కార్పొరేటర్లు అయితే మీరు చేయండి, వాళ్ళు చేయకూడదా? కార్యకర్తలు అయితే చేయకూడదా? వేరే పార్టీ కార్యకర్తలు అయితే చేయకూడదా? నాయకులు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి పంపిస్తాం, కార్పొరేటర్ చెప్పినప్పుడు కార్పొరేటర్కి పంపిస్తాం. ఎవరికైనా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే మేము కార్పొరేషన్ నుంచి ఏదైనా సరే పంపిస్తాము. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాము. ప్రజలకి ఎవరు సేవ చేసినా, కార్పొరేటర్ చేసినా, నాయకులు చేసినా, కార్యకర్తలు చేసినా ప్రజలకు సేవ చేయాలి. మునిగిపోతుంటే తర్వాత వచ్చి మీరు జేసీబీలు తీసుకొచ్చి వాటర్ ఎలా తీస్తారా? మీరు ఇలాంటివన్నీ ఆలోచించి ఇంకొకసారి ఇలాంటిది ఖమ్మం నగరంలో రిపీట్ కావద్దని చెప్పేసి మేమందరం కూడా ఖండిస్తున్నాం. సాయికి మేమందరం కూడా అండగా ఉంటాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి మీ పరంగా ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకే పిలుపునివ్వటం జరిగింది. అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇళ్లలో పడుకోవద్దు, అందరూ వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా పార్టీ పిలుపు మేరకే అనేక ప్రాంతాలలో కార్యకర్తలు పనిచేయడం కూడా జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేటర్లు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి మా కార్పొరేటర్ ఉన్న చోట కూడా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు అట్లాగే అక్కడ ఈ పీరియడ్లో కూడా ముస్తాఫా లాంటి వాళ్ళు అక్కడ పని చేపిస్తూ ఉంటే వాళ్ళని అక్కడ కార్పొరేటర్లు కానటువంటి వాళ్ళు కూడా పోయి దాడులు చేయటం అనేది వాళ్ళకి పారిపాట అయింది. ప్రతిసారి కూడా దాడులు చేయటము, భౌతిక దాడులు, మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము గతంలో మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు 8 మందో 9 మందో ఉంటే వాళ్ళని కూడా కనీసం ఆ ఏరియాలో డబ్బులు పెట్టేటప్పుడు కూడా ₹1,00,000 ఏదైనా పెట్టాల్సి వస్తే 50 లక్షలేమో ఓడిపోయిన కార్పొరేటర్కి, 50 లక్షలేమో గెలిచిన కార్పొరేటర్లకు పెట్టి కూడా పనులు చేయించడం జరిగింది ఆనాటి మంత్రి గారి ఆదేశాల మేరకు. అయినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మీడియాకో లేకపోతే అధికారుల దృష్టికో తీసుకెళ్లాం తప్ప భౌతిక దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా అలవాటు లేనటువంటిది. కానీ గతం నుంచి కూడా చూస్తే
ఆ తోట రామారావు గారు కావచ్చు, ఆ పార్టీలో ఇంకా కొంతమంది రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భౌతిక దాడులు చేయటము, అలాగే భయం భ్రాంతులకి గురి చేయటము, ఖమ్మం నగరంలో మాదే ఆధిపత్యం అనేటటువంటి కార్యక్రమాలు తీసుకొని కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది గాంధీ గారి మార్గంలో నడవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ దందాలు లేనటువంటి మరి ఖమ్మం నగరాన్ని చూడాలని, ఇక్కడ ఎవరు ప్రశాంతమైన ఖమ్మాన్ని చూడాలనేటటువంటి మాటలు ఎన్నికల్లో కూడా చెప్పాం. కాబట్టి దానికి అనుగుణంగానే మేమందరం కామ్గా ఉండటం జరిగింది. లేకపోతే నిన్న జరిగిన దాడిని ఎదుర్కోవటం కానీ, లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి చావలేక మేమేం చేయకుండా లేవు. కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతంగానే చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయటం జరిగింది. ఇటువంటి రాజకీయాలని, భౌతిక దాడులని, అలాంటి అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము నిన్న జరిగిన వెంటనే నేను అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా నాకు తిలక్ గారు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే నేను వెంటనే సిపి గారితో కూడా మాట్లాడి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే మేయర్ గారిని కూడా జరిగింది, ఏంటమ్మా మీరు మరి కిరణ్ అడిగితేనే పంపించారా లేకపోతే కార్పొరేటర్ అడిగితే పంపించారా అంటే, మార్నింగ్ నన్ను కిరణ్ అడిగాడండి, కిరణ్ అడిగితేనే కిరణ్ అడ్రస్ ఇచ్చే పంపిస్తాము, అందుకే వాళ్ళు కిరణ్కి ఫోన్ చేసి మేము వచ్చామని చెబితేనే ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్గొనడం జరిగింది. అట్లాగే మేయర్ గారు తర్వాత మళ్ళీ ఇంకా కార్పొరేటర్ గారు కూడా అడిగితే ఆయనకి కూడా ఒక బండి పంపించండి, ఆయన ఇంకొక ఏరియాలో చేపిస్తారని. అంటే ఈ డివిజనే చాలా పెద్ద డివిజన్, అనేక ప్రాంతాల్లో సమస్య ఉంది. ఎప్పుడైనా మరి కార్పొరేటర్ వచ్చి అక్కడ నిలబడి పని చేయించుకోవాల్సింది పోయి ఎవరో పని చేపిస్తా ఉంటే వచ్చి వాళ్ళ పైన దాడి చేయటం అనేది హేయమైనటువంటి చర్యగా కూడా భావిస్తా ఉన్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇంకొకసారి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఎక్కడైనా మీరు దాడి చేయటం జరిగిందంటే మేము ఎప్పుడు గాంధీ గారు లాగానే ఉంటాం అనుకోవద్దు. ఒక్కోసారి భగత్ సింగులు కూడా అవుతారనేటటువంటిది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా ఉండవలసిందిగా కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి ఎక్కడైనా ఏ డివిజన్ లో అయినా ఒక్క సాయి కిరణే కాదు, ఏ కాంగ్రెస్ కార్యకర్త పైన మళ్ళీ పునరావృతం అయితే మాత్రం మీకు జరగాల్సినటువంటిది ఇంతకంటే ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మా ఓపికని పరీక్షించొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం, అధికారంలో ఉన్నా కూడా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం తప్ప భయం భ్రాంతులకి గురి చేసి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా కాకుండా తప్పుడు విధానాలని అవలంబించొద్దని చెప్పేసి కూడా అందరికీ, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.